మరి రగడ కంచ గచ్చిబౌలి భూములు మావే, సర్కార్ కాదు మావే హెచ్సియు. మరి 534 ఎకరాలను 2004లోనే సర్కారుకు స్వాధీనం చేసిన వర్సిటీ బదులుగా గోపనపల్లిలో 397 ఎకరాలు హెచ్సియుకి ఇచ్చిన సర్కారు. అప్పట్లోనే ఐఎంజీకి న్యాయ వివాదాలు ప్రభుత్వ భూములేనన్న సుప్రీం. మరి తర్వాత ఆ భూములు టీజీఐఐసికి స్వాధీనం చేసుకోవాలని సూచన. వర్సిటీ రిజిస్ట్రార్ సమ్మతితో నిరుడు సర్వే, హద్దుల గుర్తింపు. మరి ప్రభుత్వం టీజీఐఐసి చెప్పిందంతా అబద్ధం, సర్వే జరగలే, హద్దులు గుర్తించలే, వెనక్కి తీసుకోవాలంటే కమిటీ ఆమోదం తప్పనిసరి. వర్సిటీ రిజిస్టర్ నాడు భూములు అమ్మొద్దన్నావు, నువ్వు చేస్తుందేంటి రేవంత్ అని కేటీఆర్ సవాల్ విసురుతున్నాడు. విద్యార్థులను జుట్టుబట్టి లాక్కెళ్తారా, మానవత్వం లేదా అని బండి సంజయ్ అంటున్నారు. మరి పోలీసుల తీరు గర్వనీయం ఖండించిన విద్యార్థి యువజన సంఘాలు. మరి ఇది దారుణం. ఎందుకంటే ఆ పక్కన చూస్తే గచ్చిబౌలి, ఆ చుట్టుపక్కల గచ్చిబౌలి అదంతా ఉన్నది. ఇక కోట్ల రూపాయల ఆస్తులు కదా, వాటిని అమ్మాలనేటటువంటి ప్రయత్నంలో మరి ఉన్నట్లు ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తూ ఉన్నది. దాన్ని నివారించాలా. దాంట్లో అనేకమైనటువంటి జంతువులు ఉన్నాయి, ఎన్నో చెట్లు పెట్టినటువంటిది. ఇలా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ఆక్సిజన్ ఇస్తున్నదంటే కేవలము హెచ్సియు అనేటటువంటి భావనతో మా భూములు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వటానికి లేదు, మా భూములు మాయే అనేటటువంటిది విద్యార్థుల యొక్క డిమాండ్. రిజిస్టర్ కూడా అదే అంటా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ భూములను ఎట్లా అమ్ముకున్నారో, ఎట్లా దాన్ని అమ్మాలనే ప్రయత్నం చేశారు గత ప్రభుత్వం. ఎట్లయితే రిజిస్టర్ ఒక జాగను, ఒక 500 గజాలు 1000 గజాల జాగను క్యాప్చర్ చేసుకుని అక్కడ ఇల్లు కట్టుకోవాలనేటటువంటి ప్రయత్నం చేసినరో, విద్యార్థులు వారించి అడ్డుపడి దాన్ని జరగకుండా చేసినటువంటి సందర్భాలు మనం చూసినాం. మరి 1000 ఎకరాల భూమి ఉస్మానియా యూనివర్సిటీ చుట్టుపక్కల మొత్తం టోటల్గా అన్యాక్రాంతమైపోయి ఆగమాగమైపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు కాస్త కట్టుదిట్టమైనటువంటి చుట్టూ చర్యలు తీసుకొని కాస్త దాన్ని కాపాడేటటువంటి పరిస్థితి, పోంగా ఉన్నది మిగిలింది కాపాడేటటువంటి పరిస్థితి. అట్లనే మరి హెచ్సియుకు సంబంధించినటువంటి ఆ భూముల్ని మరి అమ్మాలనేటటువంటి ప్రయత్నంలో భాగంగా మరి తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉన్నది. దాని మీద కూడా మరి ప్రభుత్వం ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నా. ప్రభుత్వం వేలం వేయాలనుకుంటున్న కంచ గచ్చిబౌలి భూములపై రగడ జరుగుతున్నది. రాత్రి పగలు తేడా లేకుండా దాదాపు 50 ఎక్స్కవేటర్లతో ఆ భూములను చదును చేసే కార్యక్రమాన్ని సర్కారు ముమ్మరంగా చేస్తుంటే ఆ భూములు వర్సిటీవేనని వాటిని తమకు అప్పగించాలంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియు విద్యార్థులు ఆందోళన తీవ్రం చేస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు చదువును చేసే కార్యక్రమాలను అడ్డుకున్న విద్యార్థులు సోమవారం వివిధ రాజకీయ పార్టీలను ఆశ్రయించారు. వారికి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మద్దతు పలికాయి. వేలాన్ని ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే ఆ భూములు ప్రభుత్వానివేనంటూ టీజీఐఐసి ఆధారాలను బయటపెట్టింది. సోమవారం ఉదయం సాయంత్రం రెండు ప్రకటనలను విడుదల చేసింది. ప్రస్తుతం వివాదం నెలకొన్న భూములను మాత్రం చూద్దాం. అది మొత్తం చదవాలి కదా, చదివితేనే అర్థమైంది. భూములను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హెచ్సియు స్వాధీనం చేసిందని, దానికి బదులుగా వర్సిటీ సర్కారు 397 ఎకరాలను బదలాయించిందని స్పష్టం చేసింది. దీనిపై అప్పటి వర్సిటీ రిజిస్ట్రార్ సంతకం చేశారని తెలిపింది. సంబంధిత కాపీలను ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంఓ విడుదల చేసింది. అయితే గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనంటూ టీజీఐఐసి చేసినటువంటి ప్రకటనను హెచ్సియు రిజిస్ట్రార్ ఖండించారు. దీంతో ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. హెచ్సియు భూమి అంగుళం కూడా లేదు. గచ్చిబౌలిలో వేలానికి
ప్రతిపాదించినటువంటి 400 ఎకరాల్లో ఒక్క అంగుళం కూడా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం SCU భూమి లేదని, ఆ భూమిపై పూర్తి యాజమాన్య హక్కు తనదేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినా కొంతమంది రాజకీయ నాయకులు, స్థిరాస్తి వ్యాపారులు స్వప్రయోజనాల కోసం విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించింది. ఆ భూమికి యజమాని ప్రభుత్వమేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేసింది. దానిపై ఎలాంటి వివాదానికి పాల్పడిన కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరించింది. తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ TGIIC విశ్వవిద్యాలయ అధికారుల సమక్షంలో చేపట్టిన సర్వేలో అంగుళం భూమి కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కాదని తేలిందని తేల్చి చెప్పింది. ఆ భూమిలో ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి ప్రణాళికలో ఎలాంటి చెరువులు లేవని, అక్కడ ఉన్న రాళ్ల రూపాలను సంరక్షిస్తామని తెలిపింది. మరి ప్రభుత్వం చేపడుతున్న ప్రతి ప్రణాళికలను స్థానిక స్థిరాభివృద్ధికి, పర్యావరణ అవసరాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నది. ఈ భూముల వ్యవహారాన్ని వక్రీకరిస్తున్న విషయం TGIIC దృష్టికి వచ్చిన నేపథ్యంలో వాస్తవాలు ప్రజల ముందు పెడుతున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం TGIIC విడుదల చేసిన ప్రకటనల ప్రకారం కంచా గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లోని 534 ఎకరాల 28 గుంటల భూమిని SCU షేర్లింగంపల్లి మండల కార్యాలయానికి స్వాధీనం చేసింది. ఈ మేరకు 2004 జనవరి 31న ఉత్తర్వులు 5763 LCI 2003 జారీ చేసింది. అప్పటి షేర్లింగంపల్లి మండల అదనపు గిరిదావార్ ఆధ్వర్యంలో ఈ బదలాయింపు జరిగింది. దీనిపై అప్పటి రిజిస్ట్రార్ వై నరసింహులు షేర్లింగంపల్లి మండల రెవెన్యూ అధికారి సంతకాలు చేశారు. దీనికి బదులుగా షేర్లింగంపల్లి మండలం గోపన్నపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 36లో 191 ఎకరాల 36 గుంటలు, సర్వే నెంబర్ 37లోని 205 ఎకరాల 20 గుంటలు, మొత్తం 397 ఎకరాల 16 గుంటల ప్రభుత్వ భూమిని అదే రోజు యూనివర్సిటీకి బదిలీ చేయడం జరిగింది. దీనిపై కూడా అప్పటి వర్సిటీ రిజిస్ట్రార్ వై నరసింహులు షేర్లింగంపల్లి మండల రెవెన్యూ అధికారి సంతకాలు చేశారు. అప్పుడే యూనివర్సిటీకి భూమిని బదలాయించినందున ఇప్పుడు సర్వే నెంబర్ 25లో వర్సిటీ భూమి ఉందని వాదించడం సరైంది కాదని తెలిపింది. మరి ఇది పరిస్థితి. మరి ఎందుకంటే వాస్తవానికి గవర్నమెంట్ ఏమంటున్నదంటే ఆ భూమి మాదే, గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆల్రెడీ ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. ఆ హక్కులన్నీ కూడా ప్రభుత్వానికి ఉన్నాయి. మరి ప్రభుత్వం భూమి అన్ని రకాలుగా దానికి సంబంధించినటువంటి హక్కులన్నీ కూడా ప్రభుత్వానికి ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. మరి అక్కడ కాదు, అది యూనివర్సిటీ భూములే, యూనివర్సిటీకి సంబంధించిందే అని చెప్పేసి యూనివర్సిటీ మొత్తుకుంటున్నది. మరి సుప్రీంకోర్టులోనూ విజయం సాధించినామన్నట్లు చెప్తా ఉన్నారు. మరి చూద్దాం. ఇది కంచా గచ్చిబౌలిలోని ఈ భూములను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ ప్రైవేటు సంస్థకు కేటాయించిందని, దీనిపై సుప్రీంకోర్టులో పోరాడి తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించిందని వివరించింది. దాని ప్రకారం కంచా గచ్చిబౌలి సర్వే నెంబర్ 25లోని 400 ఎకరాల భూమిని 2004 జనవరి 13న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడా వసతుల అభివృద్ధి నిమిత్తం IMG అకాడమీకి కేటాయించింది. భూమిని సొంతం చేసుకున్న తర్వాత ఆ సంస్థ తన ప్రాజెక్టును ప్రారంభించకపోవడంతో 2006 నవంబర్ 21న రాష్ట్ర ప్రభుత్వం ఆ కేటాయింపులను రద్దు చేసి ఆ భూమిని ఏపీ యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్కు కేటాయించింది. దీంతో IMG సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. సుదీర్ఘ విచారణ అనంతరం 2024 మార్చి 7న హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెల్లడించింది. ఆ తీర్పును IMG సంస్థ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. అయితే 2024 మే 3న IMG పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానికి దక్కింది. అనంతరం షేర్లింగంపల్లి డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ నేతృత్వంలో ఆ భూమిని ప్రభుత్వ భూమిగా అస్తాబల్ ఫోరంబోకు సర్కారీ
నిర్ధారించారు. ఆక్రమణలకు గురికాకుండా పరిశ్రమల అభివృద్ధికి ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని టీజీఐఐసికి సూచించారు. దీంతో ఆ భూమిని తమకు కేటాయించాలని టీజీఐఐసి 2024 జూన్ 19న ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి 2024 జూన్ 24న ఉత్తర్వులు జారీ చేశారు. షేర్లింగంపల్లి మండల రెవెన్యూ అధికారులు ఆ 400 ఎకరాల భూమికి సంబంధించి పంచానామా నిర్వహించి దాన్ని గత ఏడాది జూలై 1న టీజీఐఐసికి అప్పగించారు. ఆ భూమి ఉమ్మడి హద్దుల గుర్తింపునకు తమ అధికారులకు సహకరించాలని కోరుతూ టీజీఐఐసి సైబరాబాద్ జోనల్ మేనేజర్ నిరుడు జూలై 4న హెచ్సియు రిజిస్ట్రార్కు లేఖ రాశారు. జూలై 7న రిజిస్ట్రార్కు వ్యక్తిగతంగా కలిసి ప్రతిపాదనలు అందించారు. రిజిస్ట్రార్ సమ్మతితో అదే నెల 19న సర్వే నిర్వహించారు. అదే రోజు హద్దులు నిర్ధారించారు. వాస్తవాలు ఇలా ఉంటే కొన్ని మీడియా సంస్థలు ఆ భూమిపై ప్రజలను విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రభుత్వం ఆరోపిస్తున్నది. మరి ప్రభుత్వం ఇది పరిస్థితి. మరి అదేవిధంగా సర్వే నిర్వహించలేదు రిజిస్ట్రార్. మరి రిజిస్ట్రార్ అయితే అబద్ధం ఆడాడు. కంచా గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనంటూ టీజీఐఐసి చేసిన ప్రకటనను హెచ్సియు రిజిస్ట్రార్ డాక్టర్ దేవేష్ నిగమ్ ఖండించారు. ప్రభుత్వ వాదన నేపథ్యంలో సోమవారమే ఆయన ప్రకటన విడుదల చేశారు. 2024 జూలైలో అక్కడ ఎలాంటి సర్వే నిర్వహించలేదు. ఇప్పటి వరకు భూమి ఎలా ఉందనే దానిపై ప్రాథమిక పరిశీలన మాత్రమే చేశారు. హద్దులను అంగీకరించినట్టు టీజీఐఐసి చేసినటువంటి ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటి వరకు భూమికి హద్దులు గుర్తించలేదు. దీనిపై హెచ్సియుకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఆ భూమిని వర్సిటీకే ఇవ్వాలని చాలా కాలంగా కోరుతున్నాం. భూమిని కేటాయించడంతో పాటు పర్యావరణం, జీవ వైవిధ్యాన్ని కాపాడాలని మరోసారి ప్రభుత్వాన్ని కోరుతాం అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మరి టీజీఐఐసి అధికారులు చెప్పే దాంట్లో వాస్తవం లేదని, ఒక్కసారి విశ్వవిద్యాలయానికి కేటాయించిన భూమిని తిరిగి వెనక్కి తీసుకోవాలంటే విశ్వవిద్యాలయ కమిటీ ఆమోదం పొందాల్సి ఉంటున్నది. ఇప్పటి వరకు అలాంటిది ఏమీ జరగలేదని స్పష్టం చేశారు. చట్టం 13లోని క్లాజ్ 9 ప్రకారం మరి రాష్ట్రపతి నియమించిన విశ్వవిద్యాలయ కార్యనిర్వాహక మండలి ఉంటుందని, దాని అనుమతితో ఈ ప్రక్రియ జరగాల్సి ఉంటుందని తెలిపారు. కానీ ఈ భూమి విషయంలో అలాంటిది ఏమీ జరగలేదని పేర్కొంటున్నారు. మరి 50 ఎకరాల్లో పొదల తొలగింపు, కంచా గచ్చిబౌలి భూముల్లో చెట్లు పొదలను టీజీఐఐసి అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య దాదాపు 50 ఎక్స్కవేటర్లతో తొలగించారు. రాళ్ళు రప్పలను చదును చేశారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరాయంగా పనులు సాగించారు. ఆదివారం ఉదయం ఈ పనులను విద్యార్థులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులు విద్యార్థుల మధ్య జరిగిన తోపులాటతో క్యాంపస్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. భూమి వద్దకు విద్యార్థులు ఎవరు వెళ్లకుండా రోడ్డు మధ్యలో బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసుల బలగాలు అడ్డుకుంటున్నాయి. మరి ఆదివారం రాత్రి వాహనాల లైట్ల సాయంతోనే టీజీఐఐసి అధికారులు చెట్ల తొలగింపు కార్యక్రమం నిర్వహించారు. సోమవారం సాయంత్రం వరకు పనులు కొనసాగాయి. మొత్తం మీద 50 ఎకరాల వరకు చదును చేసినట్టు చెబుతున్నారు. టీజీఐఐసి అధికారులు దగ్గరుండి పనులను పర్యవేక్షించారు. అయితే సోమవారం రాత్రి పనులు జరగలేదు. కానీ మరిన్ని ఎక్స్కవేటర్లను అక్కడికి తీసుకొస్తున్నట్లు కొన్ని వీడియోలు మాత్రం విడుదలయ్యాయి. 2 హెచ్సియు విద్యార్థుల రిమాండ్. భూమిని చదును చేసేందుకు వచ్చిన ఎక్స్కవేటర్లను అడ్డుకున్న కొంతమంది హెచ్సియు విద్యార్థులను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించిన విషయం తెలిసిందే. విద్యార్థులు పోలీసులకు జరిగిన తోపులాటలో మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్కు గాయాలయ్యాయి. ఆయన కాలుకు ఫ్రాక్చర్ కావడంతో హెచ్సియులో పీడీఎఫ్ స్కాలర్ రోహిత్ కుమార్, పిహెచ్డి స్టూడెంట్ ఎర్రం నవీన్ కుమార్పై 329(3), 182(1), 132 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. కాగా హెచ్సియులో సోమవారం కూడా విద్యార్థులు ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డికి శవయాత్ర నిర్వహించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. పోలీసులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఉద్రిక్తల మధ్య దిష్టిబొమ్మను దహనం చేశారు. హెచ్సియు గుర్తింపు స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం తరగతులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. వర్సిటీ భూముల్లో నుంచి పోలీసులు ఎంత
అభ్యంతరాలను తొలగించాలని, భూములను వర్సిటీకి రిజిస్టర్ చేయాలని, భూముల డాక్యుమెంట్లు పారదర్శకంగా ఉండాలని ఈసీ కమిటీ వెంటనే సమావేశమై మినిట్స్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బహిష్కరణకు ఏఐఎస్ఏ, ఎస్ఎస్ఐ, ఏఎన్ఏ, బిఎస్ఎఫ్, పీడిఎస్ తదితర విద్యార్థి సంఘాల మద్దతు ప్రకటించాయి. ఇది పరిస్థితి. ఇక హాస్టళ్ళ నుంచి ఈడ్చుకురాలేదు డీసీపీ. మరి ఏంటంటే ఇక హాస్టళ్ళను కూడా ఖాళీ చేపిస్తారు అదంతా అయ్యేదాకా ఖచ్చితంగా ఇది జరుగుతుంది. హెచ్సియులో విద్యార్థులపై ఎలాంటి లాఠీ చార్జీ జరగలేదని, విద్యార్థులను హాస్టల్ నుంచి ఈడ్చుకు వచ్చినట్టు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. భూములను చదును చేయడానికి వచ్చిన అధికారులు యంత్రాలను అడ్డుకోవడానికి కొంతమంది ప్రయత్నించారని, రాళ్ళు కర్రలతో పోలీసులపై దాడి చేశారని, ఈ ఘటనలో మాదాపూర్ ఏసీపీ కుడికాలుకు మోకాలు వద్ద, పాదం వద్ద గాయాలయ్యాయని తెలిపారు. ఈ ఘటనలో 53 మందిని అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించామని, సొంత పూచీకత్తుపై అందరిని విడుదల చేశామని తెలిపారు. అయితే హెచ్సియుకి సంబంధం లేని 2 బయటి వ్యక్తుల్ని అరెస్టు చేశామని డీసీపీ వివరించారు. వారిలో బి రోహిత్ కుమార్, ఎర్రం నవీన్ కుమార్ విద్యార్థులు కారని వారిని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించామని తెలిపారు. ఇది జరుగుతున్న పరిస్థితి.